ఫస్ట్లీ థ్యాంక్ యూ సార్ విష్ణు మంచు గారు. వేణుస్వామి గారికి కాల్ చేసి హాయ్ గైస్, ఫలించిన టీవీ9 కృషిలాగా ఫలించిన పూలచొక్క కృషి అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఒక వీడియో పెట్టాను మొన్న, వేణుస్వామి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని. ఎందుకంటే నాగచైతన్య ఇంకా శోభిత ధూళిపాల రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు కదా, వాళ్ళు విడిపోతారని చెప్పి ప్రిడిక్షన్ చేశాడు వేణుస్వామి. ఆయనకి సివియర్ బ్యాక్లాష్ వచ్చింది. నాట్ జస్ట్ మీ, నేనే కాదు, వేరే టీవీ5 మూర్తి గారు నిన్న ఒక డిబేట్ పెట్టారు, వేరే యూట్యూబ్ ఛానల్స్ కూడా ఆయనకి యాంటీగా మాట్లాడాయి. అండ్ జర్నలిస్ట్ ఆర్ రైటర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఒక కేసు ఫైల్ చేశారంట ఆయనకు అగేన్స్ట్గా. అండ్ నేను పర్సనలీ విష్ణు మంచు గారు రియాక్ట్ అవ్వాలి ఈ ఇష్యూ మీద అని చెప్పి నేను ఒక వీడియో పెట్టాను. సో దానికి విష్ణు మంచు గారు రియాక్ట్ అయ్యారు. ఫస్ట్లీ థ్యాంక్ యూ సార్ విష్ణు మంచు గారు. వేణుస్వామి గారికి కాల్ చేసి నువ్వు వెంటనే బంద్ చేయాలని చెప్పినందుకు. మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు మాట్లాడినారు. నేను వారికి కూడా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో నేనేం చెప్పానంటే, ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు గానీ, రాజకీయ జ్యోతిష్యాలు గానీ, పర్సనల్ ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంటే సెలబ్రిటీ జాతకాలని విశ్లేషించేటువంటి అవకాశం లేదు, అది చెప్పను. సమంత ఇంకా నాగచైతన్య గురించి ప్రీవియస్లీ చెప్పాను కాబట్టి దాని కంటిన్యూషన్ గానే శోభిత అండ్ నాగచైతన్య గురించి చెప్పాను. నేను ఇంతకు ముందు సమంత నాగచైతన్య జాతకాన్ని చెప్పి ఉన్నాను కాబట్టి దానికి ఎక్స్టెండెడ్ గా ఈ జాతకాన్ని చెప్పడం జరిగింది తప్ప, నాకు మళ్ళీ నేను ఇచ్చినటువంటి మాట మీదనే ఉంటాను, సెలబ్రిటీ జాతకాలు చెప్పను అని చెప్పాను. మరి చూడాలి ఆయన మళ్ళీ వస్తాడా, ఇది జస్ట్ టెంపరీగా ఇలా చెప్తున్నాడా మరి చూడాలి. బట్ ప్రస్తుతానికి అయితే ఆయన ఇలా చెప్పారు. ఎలాంటి సెలబ్రిటీకి సంబంధించినటువంటి చెప్పాల్సినటువంటి పరిస్థితి నాకు లేదు, నేను చెప్పను. సో అదనమాట మ్యాటరు. తెలుసు నా బ్యాక్గ్రౌండ్ వరస్ట్గా ఉంది, పెయింట్ అప్ ఆర్డర్ చేశాను ఏషియన్ పెయింట్స్. సో అది వచ్చిన తర్వాత పెయింట్ కొడతాను. థ్యాంక్ యూ. పొచ్చోక్.